నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. బొంతాలమ్మ గుడి వద్ద బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న దుకాణాలను మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా అక్రమంగా తొలగించడాన్ని ఖండిస్తూ తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం ముందు సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు బాలాజీ మూర్తులకు లంచాలు ఇవ్వలేదని కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు తిరుపతి పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ పైన కూటమి ప్రభుత్వం అదేవిధంగా జనసేన ప్రభుత్వం మొత్తం కూడా తీవ్రంగా వాళ్ళపైన దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం, ఇక్కడ ప్లానింగ్ ఆఫీసర్ 1 బాలాజీ, ప్లానింగ్ ఆఫీసర్ 2 మూర్తి, వీళ్ళు జనసేన పార్టీకి ఊడు చేస్తూ ఉన్నారా, లేకపోతే కమిషనరు ఆధ్వర్యంలో ఇక్కడ ప్లానింగ్ ఆఫీసర్లు పనిచేస్తూ ఉన్నారో నాకు అర్థం కావడం లేదు. ఈవేళ ఉదయం పోతారు, అక్కడ షాపులు తొలగించిన తర్వాత సాయంత్రం మళ్ళా జనసేన పార్టీ నాయకులు చెప్తే ఎక్కడైతే యథాప్రకారంగా షాపులు పెట్టినారో ఆ షాపులు యథాప్రకారంగా కొనసాగిస్తారు. నిన్న బొంతాలమ్మ గుడి గారు జరిగింది గొడవ. బొంతాలమ్మ గుడి గారు జరిగినటువంటి గొడవకు ఏఐటీసీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ అక్కడికి పోతే అతన్ని రక్తగాయాలు చేయడం, ఆయన పైన దాడులు చేసి రక్తగాయాలు చేసింది కాకుండా పోలీసుల సహకారంతో తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం. 2 గంటల సేపు పోలీస్ స్టేషన్లో ఆయన ఏమన్నా తీవ్రవాదాన్ని మేము అడుగుతూ ఉన్నాం. ఈ తీవ్రవాది అనేసి తీసుకుపోయి ఆడ పెట్టి 2 గంటల తర్వాత మేము పోయిన తర్వాత పంపిస్తూ ఉన్నారు. మేము దీనికి ఉదాహరణకు ఒకటే చెప్తాను, ప్లానింగ్ ఆఫీసర్ 1కి కానీ 2కి కానీ మీ సమక్షంలో, ఆ మున్సిపల్ అధికారుల సమక్షంలో, మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో, ఎస్పీ గారి సమక్షంలో రైల్వే స్టేషన్ నుండి మన పార్సల్ ఆఫీస్ వరకు మొత్తం అంగిళ్ళు తొలగించినారు, బంకులు తొలగించినారు. అప్పుడేదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, మొత్తం దందా చేసినారని చెప్పారు. మరి ఈరోజు మీరు ఏం చేశారు? ఆ రోజు ఏదైతే మీరు తొలగించారో ఆ షాపుల దగ్గర ప్రతి షాప్ దగ్గర 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. శ్రీనివాసం దగ్గర 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. విష్ణు నివాసం కాడ 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 1500 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈవేళ బొంతాలమ్మ గుడి దగ్గర కూడా లంచాలు ఇవ్వలేదని చెప్పేసి ఈవేళ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈవేళ సవాలు విసురుతూ ఉన్నాం. ఈ ప్లానింగ్ ఆఫీసర్ 1, 2 ఇద్దరిని రమ్మని చెప్పండి, విచారించమని చెప్పండి, లేదా మీడియా సాక్షిగా మీరు విచారించండి. డబ్బులు వసూలు చేస్తున్నారో లేదో చెప్పండి. డబ్బులు ఎక్కడైతే వసూలు చేస్తున్నారో అక్కడికి ప్లానింగ్ ఆఫీసర్ కళ్ళు కనపడవు. ప్లానింగ్ లేకపోయినా బిల్డింగ్లకు పర్మిషన్ ఇవ్వడానికి తెలిసి ప్రతి బిల్డింగ్కు లక్షల రూపాయల నుండి వసూలు చేస్తూ ఉన్నాడు. నీ భోగవతం అంతా కాళహస్తిలో చిన్న మున్సిపాలిటీలు చెద్దోసేవాళ్ళని అడిగితే తెలుస్తుంది. కాళహస్తిలో చీకొడితే నువ్వు ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఏదో పెద్ద నీతిపరుడు మాటతో లక్షల రూపాయలు బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఈవేళ తింటా ఉన్నారు. తక్షణమే బాలాజీని, మూర్తిని సస్పెండ్ చేయాలి. నిన్న జరిగినటువంటి సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు సోమవారం రోజు, అక్కడ ఇబ్బంది ఉంది, ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది ఉంది, మీకు ప్రత్యామ్నాయం చూసుకొని ఖాళీ చేయండి. మేము ఓకే అని చెప్పాం. మరి మాకు ప్రత్యామ్నాయం చూపించకుండా నిన్నేదో ఉదయాన్నే వచ్చి జేసీబీలు పెట్టి మొత్తం స్ట్రీట్ వెండర్స్ని ఖాళీ చేయడానికి జేసీబీలు కావాలా? సిగ్గుండాలి, ఈ అధికారికి సిగ్గుండాలి, ప్లానింగ్ ఆఫీస్ సిగ్గుండాలి. మన జరిగినటువంటి మహాసభల్లో కూడా అదేవిధంగా ప్రవర్తన చేశాడు. పెరియారు ముసలాయన పెద్ద యూత్ అని చెప్పేసి మాట్లాడతాడు. అసలు పెరియారు ఈ దేశానికి పెద్ద మేధావి వర్గాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన. ఈయనకు ఉద్యోగం రావడానికి ఆయనే కారణం, చట్టాల్లో ఆయన ఉపయోగం ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవహార శైలి, ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు సక్రమైన పద్ధతులు లేదు. కాబట్టి తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి. కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా దూరం పెట్టి ఇలాంటి సంఘటనలు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు వస్తూ ఉంది. జనసేన పార్టీ ఎమ్మెల్యేకి ఒకటే చెప్తా ఉన్నాం, ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడా లేకపోతే దందావులకి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడా అని అడుగుతూ ఉన్నాం. నిజంగా నీకు సంబంధం లేకపోతే స్టేట్మెంట్ ఎక్కడ డబ్బులు వసూలు చేస్తారో వాళ్ళందరూ అరెస్ట్ చేయమని చెప్పండి. ఎవడైనా పర్వాలేదు, మాకు అభ్యంతరం లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యంతరం లేదు. మరి ఈరోజు యథేచ్ఛగా తిరుపతి పట్టణంలో స్ట్రీట్ వెండర్స్ దగ్గర 1000 రూపాయలు డబ్బులు వసూలు చేస్తుంటే ఇంట్లో ఏం చేస్తానో నువ్వు? 60,000 మెజార్టీ పైబడి ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు ఇంత దందాలు జరుగుతూ ఉంటే కమిషనరు చెప్పినా కూడా వినకుండా ప్లానింగ్ ఆఫీసులు దందాలు చేస్తూ ఉంటే మీ ప్రోత్సాహం ఉందా? లేకపోతే మీరు ఖండన స్టేట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీని దీన్ని తీవ్రంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చి ఖండించాలి. ఈ తిరుపతి పట్టణంలో 7 రూపాయలు తీసుకున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు చేయండి. ఆ పద్ధతిలో చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులను కూడా అడుగుతూ ఉన్నాం. తిరుపతి పట్టణం మొత్తం కోడైకి వస్తూ ఉంది, ప్రతి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారని. దానికి కౌంటర్ స్టేట్మెంట్ లేదంటే ఇది నిజం అని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని తీవ్రంగా కమిషనర్ గారు వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. నిన్నటి దినమున బొంతాలమ్మ గుడి దగ్గర
చిన్న చిన్న తప్పుడు బండ్లు పెట్టుకొని వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులపైన SC1 SC2 దారుణంగా ప్రవర్తించారు. ఒకరు బాలాజీ, ఇంకొక అతను మూర్తి. బాలాజీ అనే అతను కాళహస్తిలో వైసీపీ గవర్నమెంట్లో ఎంత పెద్ద దందా చేశాడో కాళహస్తి ప్రజానీకంగా తెలుసు. ఇవాళ తిరుపతిలో వ్యాపారం చేసేటువంటి బొంతాలమ్ముకుడు కాడ చిన్న వ్యాపారం చేసేవాళ్ళకి ఫారెస్ట్ ఆఫీసర్కి అర్థంగా ఉండదని చెప్పి కమిషనర్ గారు చెప్తే మేము సోమవారం రోజు ధర్నా చేసి కమిషనర్ దృష్టి తీసుకొచ్చి కమిషనర్ గారు తీసేయమని చెప్తే మేము తీస్తామని స్వచ్ఛందంగా తీస్తామని చెప్పేసి వెళ్ళాం. నిన్నటి దినం తెల్లారి 7 గంటలకంతా జేసీబీలు తెచ్చి 200 మంది స్టాఫ్ని తీసుకొచ్చి భయాందోళనకు గురి చేసి నేను మా ఇంటి దగ్గర నుంచి వస్తూ ఉంటే జిల్లా కార్యదర్శిగా అక్కడ జరిగే హరాస్మెంట్ చూడలేక చాపుదాలు చేసి ఏమండి మాకు టైం ఇచ్చారు, ఆల్టర్నేట్ చూపించండి, మేము తీసేస్తామని చెప్తే ఆ నోటుకు వచ్చాడు బాలాజీ దుర్బోధలాడుతూ ఎక్కడైతే తాజాగా ఉండే పుండ్లను కూడా ఈదిపాలు చేసి దాదాపు 5-6 లక్షల రూపాయల ఆస్తిని నష్టం చేసినటువంటి బాలాజీని, మూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలా, దీనిపైన ఎంక్వైరీ కమిషన్ వేయాలని చెప్పని కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. లేని పరిస్థితుల్లో రోజువారీ పోరాటానికి AITC ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలను కూడా కలిసి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తోపుడు బండ్లపైన వ్యాపారాలు చేసుకున్నటువంటి చిరు కార్మికులపైన ఈరోజు మున్సిపల్ కార్మికులు చాలా ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పి నిన్నటి రోజున బొంతాలమ్మ గుడి దగ్గర దాదాపు 200 మంది పైన మున్సిపల్ కార్మికులు జేసీబీలు ట్రాక్టర్లు పెట్టి భయాందోళన గురి చేసి భీతిల్లి వాతావరణం సృష్టించి ఆడున్నటువంటి షాపులు మొత్తం కూడా కూల్చేసినారు. ఇది సరైన విధానం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దాన్ని ప్రశ్నించడానికి అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి AITC జిల్లా కార్యదర్శి పైన రక్తగాయాలు చేసి ఈరోజు వ్యవహరించడం అనేది ఇది సరైన విధానం కాదు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ యొక్క విధానాన్ని మార్చుకొని చిరు కార్మికుల పట్ల, తోడుబండి వ్యాపారస్తుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలి. 2014 పార్లమెంట్లో వీళ్ళకు వీధి విక్రయ చట్టం చేయబడింది. ఆ చట్టం ప్రకారం రక్షణ కల్పించాలి, లోన్లు ఇవ్వాలి. వీళ్ళు వ్యాపారాలు చేసుకున్న చోట మున్సిపల్ అధికారులు రక్షణ కల్పించాలి తప్ప ఇది పునరావాసం అయితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.